జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. జగన్నాథ్ గట్టు ఇళ్లను పరిశీలించిన ఆయన విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. మరోవైపు దర్శకురాలు హీరోయిన్ రేణు దేశాయ్ ఆలూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కలిసి సినిమాలో నటించారు. పెళ్లి చేసుకుని కొంతకాలానికి విడిపోయారు. ఇద్దరూ కూడా ఎవరి దారిలో వారు పయనిస్తున్నారు. అనుకోకుండా పవన్, రేణు దేశాయ్లిద్దరూ ఒకే రోజు కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఇద్దరూ తమ పర్యటనలో ఓట్లు అడగడానికి రాలేదంటూ జిల్లా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కర్నూలు జిల్లాలో ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మరోవైపు హీరోయిన్ రేణు దేశాయ్ పర్యటిస్తున్నారు. ఇద్దరూ జిల్లా ప్రజల స్థితిగతులను తెలుసుకునే ప్రయత్నం చేశారు. జగన్నాథ్ గట్టు ఇళ్లను పరిశీలించిన పవన్ మౌలిక వసతులు లేకుండా హౌసింగ్ స్కీమ్ చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆ తరువాత రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులతో పాటు వైద్య, ఇంజనీరింగ్ విద్యార్థులు తమ సమస్యలను పవన్ కు వివరించారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ ప్రజా సమస్యలను పట్టించుకోవాలన్న ఆయన శాసనసభ సమావేశాలకు వెళ్లకుండా రాష్ట్ర పర్యటన చేస్తే ఉపయోగమేంటని పవన్ ప్రశ్నించారు. తాను ఓట్లు అడగడానికి రాలేదన్న ఆయన మార్పు కోసమే వచ్చానన్నారు. మనకి రాజధాని అమరావతి అయినా తన మనసుకు మాత్రం కర్నూలే రాజధాని అని పవన్ వ్యాఖ్యానించారు. కొన్ని చిన్నపాటి స్టైఫండ్లు ఇచ్చేసో లేదంటే చిన్నపాటి ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పేసో అది సరిగ్గా ఇచ్చి ఇవ్వకుండా అసలు ఫీజు రీఎంబర్స్మెంట్లే వద్దు, అసలు మీరు డబ్బులే కట్టాల్సిన పరిస్థితి, అలాంటి పాలసీలు తీసుకోవడం జనసేన ప్రభుత్వం ఉందా? అసలు మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ అన్న థాట్ ఉండకూడదు. అలాగే క్యాపిటేషన్ ఫీ అంటే నేను మా చెల్లి చదివించాను ఒకసారి కర్ణాటకలో. చదివిస్తే క్యాపిటేషన్ ఫీ కట్టమన్నారు ఎన్నో లక్షలు. ఆ రోజున నా దగ్గర మా ఇంట్లో అంత డబ్బులు లేవు. నేను వెళ్ళి మాట్లాడాను. ఇందాక మీరు మాట్లాడితే నాకు తెలుస్తా ఉంది. ఇప్పుడు ఎంత ఫీజు అంటే ₹1 కోట్లు, 2 కోట్లు, 2 కోట్లు అంటే చదువుకోవడానికి డబ్బులా? ₹1 కోటి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ₹1 కోటి. ఓకే, డబ్బులు వాళ్ళు ఉండాలి. వాట్ అబౌట్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్? కానీ జ్ఞానం ఉండి, స్కిల్ ఉండి, చదువుకునే మేధస్సు ఉండి కేవలం డబ్బులు లేక ఆగిపోతే మరి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? నేను అనుకుంటుంది ఇలాంటి నిజంగా మేధస్సు ఉన్న వాళ్ళకి నిజంగా ప్రభుత్వం తీసుకెళ్లాలి ముందుకి. ప్రభుత్వం షుడ్ బేర్ ద ఎక్స్పెండిచర్. మరోవైపు ఆలూరు నియోజకవర్గంలో హీరోయిన్, దర్శకురాలు రేణు దేశాయ్ పర్యటించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలతో భేటీ అయ్యారు. ఏ పార్టీ తరపున ఓట్లు అడగడానికి రాలేదన్న ఆమె మీ ఇబ్బందులు తెలుసుకోవడానికే వచ్చానని రైతులతో అన్నారు. ఓట్లు వచ్చినప్పుడు నేతలతో మాట్లాడే విధంగా కాకుండా నిజాయితీగా మాట్లాడాలని ఆమె కోరారు. ఓట్స్ కోసం రాలేదు, నేను ఏ రాజకీయ పార్టీలో లేదు. నాకు నిజంగా మీకు మీ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి ఏదైనా మనం వెళ్ళి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ దగ్గర వెళ్ళి ఏదైనా పరిష్కారం వస్తే చూస్తున్నారు. సో నిజాయితీతో మాట్లాడండి. అంటే ఓట్స్ కోసం వస్తే అప్పుడు మీరు అట్లా ఇది చేస్తారు కదా, అలాంటిది కాదు. స్పీచ్లు వద్దు. అటు పవన్ కళ్యాణ్, ఇటు రేణు దేశాయ్లిద్దరూ ఓట్లు అడగడానికి రాలేదంటూ స్పష్టం చేశారు. ఇద్దరూ కూడా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే వచ్చామంటూ చెప్పుకొచ్చారు.